ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां कर्करदलसद्धेम पद्मां नराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयधां भक्तनम्रां भवानीं श्रीविद्यां सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं ओं श्री बेजवाड़ कनकदुर्गादेव्यै नमः। ओं श्री दुर्गामल्लेश्वराभ्यां नमः। మనకి ఈ యొక్క గురుగ్రహము తర్వాత శుక్రగ్రహము ఇవి ముఖ్యమైనటువంటి గ్రహాలు. గురుస్థానంలో మనకి ఉండాలన్నా లేకపోతే ప్రతి మనిషి కూడా పరువుగా జీవితంలో బ్రతకాలన్నా పేరు ప్రతిష్టలతో పాటు భూలోకంలో ఉన్నటువంటి సకల సంపదలు అనుభవించాలన్నా కార్లు మేడలు ఇలాగా వెళ్ళాలి కొనాలి ఉద్యోగాలు మంచిగా రావాలి ఇలా అనుకుంటారు కదా. ఈ రెండు గ్రహాల్లో కంపల్సరీ వీటి యొక్క అనుగ్రహం మనకు ఉండాల్సిందే. అలా కాకుండా మనకి పెద్దవాళ్ళు చిన్నప్పుడేమో తల్లిదండ్రులు చెప్తారు, అది రవిచంద్రులు ఇద్దరు కూడా, తల్లి చంద్రుడు తండ్రి రవి. మరి వీళ్ళు చెప్తున్నటువంటి సలహాలు మనం వినకుండా మనం పెద్దవాళ్ళు అవుతాం. తర్వాత స్కూల్లో మాస్టర్లు వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం వినం. తర్వాత ఇబ్బంది పడేది మనమే అన్నమాట. ఇలా వినకపోవడానికి గల కారణాలు ఏమిటంటే ఆ గురువు కానీ శుక్రుడు కానీ మనకి ఉచ్చక్షేత్రాల్లో కానీ మిత్రక్షేత్రాల్లో కానీ లేకుండా మనకి వ్యతిరేకమైనటువంటి స్థానాల్లో శత్రుక్షేత్రాల్లో కానీ శత్రు గ్రహాలతో కానీ పాపపు స్థానాల్లో కానీ ఉన్నట్లయితే తప్పకుండా మనకి వక్ర బుద్ధులు వస్తాయి. అంటే చాలా మంది చూడండి ఓవర్ థింకింగ్ చేస్తారు. పరిచయమైన వెంటనే వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అన్ని అడుగుతారు. అసలు ఒక నిమిషం మాట్లాడటమే చాలురా బాబు అని మనం అపాయింట్మెంట్ ఇచ్చామనుకోండి, ఎలా ఎంత డీటెయిల్డ్గా వెళ్తారంటే వీళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ కలుసుకున్నటువంటి వాళ్ళే వాళ్ళు ఇంకా ఏదో వీడికి పిల్లనిస్తున్నట్టు వీడి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఇవే అనవసరమైన విషయాల మీదకి ట్రాక్ వెళ్తుంది అనమాట. అలాగే పెద్దలు చెప్పినటువంటి దాన్ని మనం వినకుండా మరి చాలా మంది ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు కనుక మనం తీసుకున్నప్పుడు మంచి వ్యవహారాలు మంచి మాటలు చెప్తున్నా వినకుండా పెడదారిని పడతా ఉంటారు. చెడ్డవాళ్ళతో నమ్మడము, చెడ్డవాళ్ళని ప్రేమించడము, లేకపోతే చెడ్డవాళ్ళతో మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, ఇలా ఏదో రకంగా మంచి వాళ్ళు చెప్పేటటువంటి వినకుండా గురువులు చెప్పేది తల్లిదండ్రులు చెప్పేది వినకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. దీనంతటికీ కూడా మనకి ఈ ఏమిటి పర్యవసానం అంటే లాస్ అవుతాము, అందరూ డౌట్ లేదు. కానీ ఎలాగా అంటే శని ఆకర్షిస్తుంది అనమాట. మనకి శని చెడ్డ స్థానాల్లో ఉన్నప్పుడు నీచ ఆరాధన, నీచ స్త్రీలతో పరిచయాలు ఏర్పడ్డాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఒక మనిషి డెవలప్ అవ్వాలి అంటే మంచి వాళ్ళతో తిరగాలి, స్ట్రైట్ థింకింగ్ ఉండాలి. మంచి వాళ్ళు అనుభవజ్ఞులు చదువుల్లో కానీ లేదా వయసులో కానీ అనుభవంలో కానీ జ్ఞానంలో కానీ పెద్దవాళ్ళతో తిరగాలి. అలా కాకుండా మామూలుగా ఈ యొక్క సబ్స్టాండర్డ్ వాళ్ళతో తిరిగిన వాళ్ళ చేత సలహాలు తీసుకున్న నష్టపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఈ శని నీచక్షేత్రాల్లో ఉన్నప్పుడు నీచ శక్తుల్ని అంటే మనిషి కంటే కూడా హైయర్ ఎనర్జీస్ అంటే దేవతలు, యక్షులు, కిన్నెర్లు, కింపురుషులు ఇలా మనకి మంచి చేసేటటువంటి వాడు. ఇంకా క్రిందకి వెళ్ళేటటువంటి నీచ శక్తులు ఏంటంటే క్షుద్ర శక్తోపాసన, కర్ణపిశాచి విద్యలు ఇలాంటివన్నిటికీ కూడా ఆకర్షితులవుతారు. మనం కర్ణాటకలో ఆ మధ్యకాలంలో చూసాం, ఒక వ్యక్తి ఫోన్ నెంబర్లతో సహా అన్ని చెప్తున్నాడు. అది కర్ణపిశాచి స్వాధీనమైనప్పుడు అవన్నీ మామూలుగా చెప్తాయి. ఏదైనా పెద్ద విద్య కాదు, అది మీరు కూడా చేసుకోవచ్చు, ఎవరికి కావాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు. అయితే అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి దుబ్బ దగ్గర రెడ్డిచెర్ల సిద్ధార్థ గారి పెద్ద పేరు అనమాట. ఆయన కూడా ఏదడిగితే అది మీ జేబులో ఏదైనా డబ్బులతో సహా ఎంత ఉన్నాయో అంత చెప్పేవారు. అలా ఇవన్నీ వినడానికి కానీ ప్రాక్టికల్ గా వెళ్ళినటువంటి వాళ్ళకి అనుభవాలు. కాబట్టి ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఈ చెడ్డ వాళ్ళతో మాట్లాడటము, చెడ్డ తల్లిదండ్రుల మాట వినకపోయినా, గురువుల మాట వినకపోయినా ఏమవుతుందంటే కర్ణ పిశాచి లాంటి శక్తులు కొన్ని ఉంటాయి.
అదే నెగిటివ్ ఎనర్జీస్ అంటాము. అవి మనల్ని మనం పిలవకుండానే అవి మన దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. దానికి పెద్ద ఉపాసన చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఒక 4 సార్లు 5 సార్లు ఆ పేరుని మనం ఉచ్చరించినంత మాత్రాన్ని చెడుని చాలా తొందరగా వచ్చేస్తుంది మనకి. మంచి రావాలంటే కొన్ని సంవత్సరాలు పేరు తెచ్చుకోవాలి. అలాగా తెచ్చుకున్నటువంటి పేరు ఒక్క క్షణంలో పోవాలి అనుకుంటే ఒక్క చెడ్డ పని, చెడ్డ ఆలోచన చాలు. అలా ఈ యొక్క దరిద్ర దేవత అనండి, లేకపోతే ఈ నెగిటివ్ ఎనర్జీ అనండి, ఇవన్నీ కూడా మనకి వెంటనే ఆకర్షణ అయిపోతాయి అనమాట. అయిపోయి మనం ఎదుగుదలకు అడ్డొస్తాయి. వక్ర మార్గాల్లో మనం అక్రమార్జితమైనటువంటి సంపాదన వీటి మీద దృష్టి పెడతాం. అలాగే ఈ కర్ణపిశాచి విద్యలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మనకి ఏదడిగితే అది చెప్పుద్ది, కానీ అనవసరంగా 24 అవర్స్ చాటర్ బాక్స్ లాగా వాగుతూనే ఉంటుంది. మీరు వినే ఓపిక కావాలి అని పెద్దలు అంటూ ఉంటారు. అంటే ఏంటంటే చెడ్డవాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు వినేదాకా కూడా వాళ్ళు నీ ట్రాప్లోకి మీరు వెళ్ళే దాకా ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. అందువల్ల మంచి జ్యోతిష్కులు చూడండి, మా గురువు గారు మధుర కృష్ణ శాస్త్రి గారు ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఎవరిదైనా చార్ట్ చూస్తే ఒక క్షణం చూసి బాగుంది, అదే బాగాలేదు, 2 ముక్కలు చెప్తాను. అలా కాకుండా ఇది అదని చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలా మందిని మనం చూస్తున్నాం. డైరెక్ట్ వాళ్ళు సబ్జెక్ట్ ప్రిన్సిపల్ డిసిప్లిన్. జ్యోతిష్యం అంటే ఏంటంటే డిసిప్లిన్ అనమాట. మన ఫ్యూచర్ అనేటటువంటిది డిసిప్లిన్ ఉంటేనే మనకి అబ్బుతుంది. ఇప్పుడు ఈ యొక్క శుక్రగ్రహం ఉంటే మనకి భార్య కావాలా, పిల్లలు కావాలా, తర్వాత ఈ యొక్క సంపాదన కావాలా, వాళ్ళని పెంచాలా, కార్లు కొనాలా, బిల్డింగ్ కట్టాలా, ఏదో భౌతికమైనటువంటి ఒక డిసిప్లిన్డ్ గా మనకి ఆ సంపద కావాలి అని ప్రేరేపిస్తుంది. అలా కాకుండా మనకి శుక్రుడు కనుక శత్రుక్షేత్రాల్లో ఉన్న శత్రుగ్రహాలతో కలిసిన కాముకుడైపోతాడు అనమాట. అంటే ఓవర్గా తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ యొక్క గురు శుక్ర గ్రహాల ప్రభావం వలన కోర్టు కేసుల్లో మీరు తిరగడం అనేటటువంటివి జరుగుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఈ యొక్క మిస్అండర్స్టాండింగ్స్ అనేటటువంటివి వచ్చాయి. కొంతమందికి మగవాళ్ళకి అక్రమ సంబంధాలు ఉన్నాయి అనేటటువంటి అనుమానంతో భార్యలంతా కూడా వేధించడం ప్రారంభిస్తారు. ఇదంతా కూడా శుక్రగ్రహ ప్రభావం ఇది. అయితే ఈ యొక్క రాహువు మనకి కుంభరాశిలో ఉన్న కారణంగా ఈ యొక్క ఇది నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు అయితే ఇన్ జనరల్ గా మనకి ఈ సమస్య పరిష్కారం అనేటటువంటిది దొరుకుతుంది. అలా కాకుండా ఎప్పుడు ఎగ్జాక్ట్ గా కావాలండి అని అనుకునేటటువంటి వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాలను చూడాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మనకి గురుబలం శుక్రబలం ఎలా ఉన్నాయనే తెలుస్తాయి. ఇకపోతే ఈ యొక్క అర్ధాష్టమంలో ఉన్నటువంటి రవి కుజ గ్రహాలు ఈ యొక్క తులారాశి వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినంత సహాయం రాకుండా అడ్డుకుంటూ ఉంటాయి. అలాగే ఈ తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యం గురించి వీళ్ళు ఎక్కువగా ఆలోచించడం అనేటటువంటివి జరుగుతాయి. ఇంట్లోకి కొత్త ఉపకరణాలు, గృహ వస్తువులు ఇవన్నీ కొనడం జరుగుతాయి. ఇక పిల్లల చదువు విషయంలో దగ్గరికి వచ్చేసరికి మీరు వాళ్ళ చదువు చెడగొట్టడానికి మీరు సినిమాలు అదే టైంలో పెట్టుకుంటారు, టీవీలు అయ్యే టైంలో పెట్టుకుంటారు. పిల్లలు ఇంకేం చదువుతారు, వాళ్ళు కూడా ఈ విధంగా డిస్ట్రాక్ట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క అనవసరమైనటువంటి స్త్రీలతో మీరు వ్యవహారాలు అనేటటువంటి మాట్లాడటాలు ఇలాంటివి పెట్టుకుంటారు. దీని వల్ల అనవసరంగా తలనొప్పులు మీ కుటుంబంలో రావడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ యొక్క ఈ ప్రభావం వలన, శుక్రగ్రహ ప్రభావం వలన నేత స్త్రీలతో సహవాసాలు ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా మనం పబ్స్, రెస్టారెంట్స్ కి వెళ్ళాలి, హోటల్స్ కి అనేటటువంటి కోరిక ఈ యొక్క తులారాశి వారికి అధికంగా ఉంటుంది. అయితే అందులో మీ యొక్క శుక్రగ్రహం యొక్క పొజిషన్ బట్టి మనం చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి అనమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీకు చక్కగా ఈ కొత్త ఇళ్ళు కొనుక్కోవడం, కొత్త స్థలాలు కొనుక్కోవడం ఇవన్నీ కూడా చేస్తారనమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారికి నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో విదేశాల్లో ప్రయత్నించండి, తప్పకుండా మీకు కోరికలు తీరుతాయి. అలాగే ఏ వ్యాపారాలు పెట్టాలండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా కూడా మనకి ఈ కేతు మనకి సింహరాశిలో ఉన్నటువంటి కారణంగా ఎంఎన్సిస్, తర్వాత ఈ యొక్క ఫారిన్ ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్, జెమ్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా మీకు యోగించడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి ఇంకా బాగా రిజల్ట్స్ రావడానికి ఏం పరిహారాలు చేసుకుందామో చూద్దాం.